దేవిసీమ ఉప్పెన సహాయక చర్యల్లో ప్రభాకర్జీ పాత్ర మరవలేందని కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే బండలి బుద్ధప్రసాద్ అన్నారు. బుధవారం అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో సర్వోదయ నాయకుడు మహాత్మా గాంధీ అనుచరుడు ప్రభాకర్జీ వర్ధంతి కార్యక్రమం గాంధీ క్షేత్రం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. గాంధీ క్షేత్రం ఆవరణంలోని ప్రభాకర్జీ విగ్రహానికి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రాం, గాంధీ క్షేత్రం ప్రధాన కార్యదర్శి మత్తి శ్రీనివాసరావు, దివిసీమ లలిత కళా సమితి ప్రధాన కార్యదర్శి కోనపరెడ్డి చంద్రశేఖర్, ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షుడు యాసం చిట్టిబాబు, డీసీ వైస్ చైర్మన్ బచ్చు రఘునాథ ప్రసాద్, మాజీ ఎంపీపీ బండే కనకదుర్గ, ఎంపీటీసీ బొప్పన బాను, టీసీ రేపల్లె రవీంద్ర, కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే అనంతపురంలో అతను చాలా చెడు సహవాసాలకు లోనవటం, చాలా అల్లచిల్లరగా వ్యవహారం చేయటం, ఆ నేపథ్యంలో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని చంపాలని చెప్పి తన స్నేహబృందంతో పూనుకోవటం, ఆ స్నేహితుల రాగి ఒంటిలో వాడైపోయినప్పుడు ఆయన భయపడిపోయిన పరిస్థితి వచ్చింది. అంటే ఒక రకంగా చిన్నప్పుడు ఒక రౌడీలాగా వ్యవహరించారు. అయితే అక్కడ పెద్దలు కల్లూరు సుబ్బారావు గారి ఉపన్యాసాల్లో బందర్లో ఆంధ్రజాతీయ కళాశాల ఒకటి ఉందని చెప్పి తెలుసుకుని అక్కడి నుంచి రైలు పట్టాలంటే నడుచుకుంటూ ఆయన బందర్ చేరుకోవటం, బందర్ చేరుకుని అడవి బాపురాజు గారి యొక్క ఆశ్రయాన్ని పొందినప్పుడు బాపురాజు గారు ఆయన చేరదీసి ఆంధ్రజాతీయ కళాశాలలో చదువుకోవడానికి అవకాశం ఇచ్చారు. అంటే ఆయన ఆ తర్వాత ఆయనకి